Welcome to the Modern Teacher. Welcome to daily dose of English vocabulary and English grammar. సో ఇవాళ కొన్ని ఇంపార్టెంట్ సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ చూద్దాం. అండ్ అలాగే ఇవాళ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ లేవు మనకి. అండ్ అట్ ద సేమ్ టైం వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కూడా డిస్కస్ చేసుకోబోట్లేదు. మనం కన్ఫ్యూజింగ్ వర్డ్స్ అనే కొత్త కాన్సెప్ట్, ఒక ఇంపార్టెంట్ ఏరియాని డిస్కస్ చేసుకుందాం. అండ్ అట్ ద సేమ్ టైం సో నిన్న వీడియో లాగే ఇవాళ కూడా ఒక ఇంపార్టెంట్ గ్రామర్ రూల్ని కూడా డిస్కస్ చేసుకుందాం. So without any ado, let us start our video. But before that, if you're new to the channel and if you haven't subscribed, please do subscribe The Modern Teacher. So the first word is superfluous. Superfluous అంటే నిరుపయోగమైన, అంటే అవసరానికి మించి ఎక్కువగా ఉంటే నిరుపయోగం అంటాం కదా. సో దాన్నే సూపర్ఫ్లూస్ అంటారు. సో వాట్ ఆర్ ద సినానిమ్స్? సర్ప్లస్, ఎక్స్ట్రా, ఎక్సెస్, అన్నెసెసరీ. ఓకే, ఇవన్నీ సూపర్ఫ్లూస్ అనే వర్డ్కి సినానిమ్స్. యాంటనిమ్స్ ఏంటి? ఇన్అడిక్వేట్, ఇన్సఫిషియంట్, స్కేర్స్. ఓకే, సెకండ్ వర్డ్ ఈజ్ డినన్సియేషన్. డినన్సియేషన్ అంటే ఖండించడం, ఖండించడాన్ని డినన్సియేషన్ అంటాం. సో వాట్ ఆర్ ద సినానిమ్స్? కండెమ్నేషన్, కండెమ్నింగ్ సంథింగ్ అంటే ఖండించడం. రిప్రిమాండ్, సెన్ష్యూర్, రీబుక్, ఇవన్నీ కూడా డినన్సియేషన్ అనే పదానికి సినానిమ్స్. అండ్ వాట్ ఆర్ ది యాంటనిమ్స్ హియర్? ఎండార్స్మెంట్, సైటేషన్, ట్రిబ్యూట్. సో ఇవన్నీ కూడా ఖండించడం అనే దానికి యాంటనిమ్స్ అనమాట, ఆపోజిట్ వర్డ్స్ ఇవి. ఇవన్నీ కూడా అప్వర్డ్ చేస్తున్నట్టు, అంటే ఎంకరేజ్ చేస్తున్నట్టు, రైట్. థర్డ్ వర్డ్ ఈజ్ ప్రొటాగనిస్ట్. ఇది మనకు సినిమాకి సంబంధించింది. ప్రొటాగనిస్ట్ అంటే ఇన్ జనరల్గా హీరో అని అర్థం. యాంటగనిస్ట్ అంటే సమ్వన్ హూ ఇస్ అగైన్స్ ద హీరో, అంటే విలన్. కానీ ప్రొటాగనిస్ట్ అనేది జస్ట్ హీరో అనే కాన్సెప్ట్లోనే వాడడం, ఆ కంటెక్స్ట్లోనే వాడడం. ఏదైనా ఒక కాజ్ని సపోర్ట్ చేసే పర్సన్ని కూడా ప్రొటాగనిస్ట్ అని అంటాం. ఓకే, లైక్ ప్రొపోనెంట్, సపోర్టర్, ఎక్స్పోనెంట్, అపోస్టల్, ఇవన్నీ కూడా ప్రొటాగనిస్ట్ అనే పదానికి సినానిమ్స్, రైట్. జనరల్గా హీరో అని అంటాం మనకి మూవీ పరిభాషలో, అండ్ యాంటాగనిస్ట్ అంటే విలన్ అని అంటాం. బట్ యాంటాగనిస్ట్ ఇస్ అ పర్సన్ హూ ఈజ్ అగైన్స్ ది కాజ్, రైట్. ఏదైనా ఒక ఈవెంట్ జరుగుతుంది అనుకోండి, ఆ ఈవెంట్కి సపోర్ట్ చేసే వాళ్ళని ప్రొటాగనిస్ట్ అని అంటాం. అండ్ ఆ ఈవెంట్ జరగకుండా చూసే వాళ్ళని యాంటాగనిస్ట్ అంటాం. అండ్ వాట్ ఆర్ ది యాంటనిమ్స్ ఫర్ దిస్ ప్రొటాగనిస్ట్? యాంటగనిస్ట్, అపోనెంట్, అడ్వర్సరీ అండ్ ఫో. ఇవన్నీ కూడా ఎనిమీ. ఈ రెండు, అడ్వర్సరీ అండ్ ఫో, ఈ రెండు కూడా ఎనిమీ అనే మీనింగ్ వచ్చేవి. ఓకే, ఫోర్త్ వర్డ్ ఈజ్ వీల్. WHEEL కాదు, WEAL. వీల్ అంటే సంపద. ఓకే, వెల్ఫేర్, గుడ్, సక్సెస్, ప్రాస్పెరిటీ, ఇవన్నీ కూడా వీల్ అనే పదానికి సినానిమ్స్. అండ్ వాట్ ఆర్ ది యాంటనిమ్స్ హియర్? సఫరింగ్, మిజరీ, wretchedness. ఓకే, ఇవి వీల్ అనే పదానికి యాంటనిమ్స్. సో దీస్ ఆర్ 4 ఇంపార్టెంట్ సినానిమ్స్ అండ్ వీటికి కొన్ని యాంటనిమ్స్ కూడా చూసాం. అండ్ హీర్ ఈస్ ఎ హోంవర్క్ వర్డ్ ఫర్ యూ. ఫైండ్ ద సినానిమ్స్ అండ్ యాంటనిమ్స్ ఫర్ ద వర్డ్ మిస్గివింగ్స్. మిస్గివింగ్స్ అనే వర్డ్కి సినానిమ్స్ అండ్ యాంటనిమ్స్ ఫైండ్ అవుట్ చేసి కింద కామెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. మిస్గివింగ్స్ అంటే ఏంటి అసలు? ఓకే, now let us move to the next section and the new section, confused words. These words are very much important. ఎందుకంటే మనకి fill in the blanks అని చెప్పి ఏపీ డిస్ట్రిక్ట్ అండ్ సబార్డినేట్ కోర్ట్స్ ఎగ్జామ్స్లో ఒక కాన్సెప్ట్ ఉంది, రైట్. సో దీనికి రిలేటెడ్గా అట్లీస్ట్ 5 క్వశ్చన్స్ పైన వస్తున్నాయి fill in the blanks అండ్ fill in the blanks అనే దాంట్లో. సో ఇందులో వీళ్ళు ఏం చేస్తారంటే, సో దే విల్ గివ్ యూ ఎ సెంటెన్స్ అండ్ దే విల్ గివ్ యూ ఎ బ్లాంక్ ఆప్షన్ దే. అక్కడ ఒక 4 ఆప్షన్స్ ఉంటాయి కదా. సో 4 వర్డ్స్ ఇస్తారు. 4 వర్డ్స్ ఇచ్చి ఇందులో మోస్ట్ సూటబుల్ వర్డ్ ఏది ఉందో దాన్ని కరెక్ట్ ఆన్సర్ కింద ట్రీట్ చేస్తారు. సో ఇక్కడ మీకు కొన్ని కన్ఫ్యూజింగ్ వర్డ్స్ ఇవ్వచ్చు. దాని మీనింగ్ కరెక్ట్గా తెలియలేదు అనుకోండి, దెన్ ఎవ్రీథింగ్ విల్ గో రాంగ్. ఓకే, సో అన్నీ కూడా ఒకేలా ఉంటాయి చూడడానికి, ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది వర్డ్ ఒకేలా ఉంటుంది. కానీ లాస్ట్ ఎండ్ వర్డ్కి వచ్చేటప్పటికి ఆ మీనింగ్ అంతా చేంజ్ అయిపోతుంది. సో హియర్ ఇవాళ నుంచి ఒక 1 వీక్ or 10 days పాటు మనం ఇది కన్ఫ్యూజ్డ్ వర్డ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. డైలీ ఒక 3-4 వర్డ్స్ డిస్కస్ చేసుకుందాం. సో ద ఫస్ట్ వన్, ఇందులో ఈ సెట్లో మనకి 3 వర్డ్స్ ఉన్నాయి. హిస్టారికల్, హిస్టారిక్, హిస్ట్రియానిక్, రైట్. 3 కంప్లీట్లీ డిఫరెంట్. మూడిటికి అసలు ఎటువంటి సంబంధం లేదు, దగ్గర మీనింగ్లు కూడా కాదు. ఓకే, హిస్టారికల్కి, హిస్టారిక్కి, హిస్ట్రియానిక్కి దగ్గర సంబంధం కూడా లేదు. కానీ మనం ఏమనుకుంటాం, ఓకే ఆల్ దీస్ 3 వర్డ్స్ హిస్టరీ అని ఉంది, సో దిస్ ఇస్ సంథింగ్ రిలేటెడ్ టు పాస్ట్ అని అనుకుంటాం. ఓకే, సో సబ్జెక్ట్కి రిలేటెడో లేకపోతే పాత దానికి సంబంధించిందో అని చెప్పని అనుకుంటాం. బట్ నో, historical, yes, it is related to past. Factual, literal, non-fictional అంటే పురాతనానికి సంబంధించింది, దాని హిస్టారికల్ అంటాం. హిస్టారిక్ అంటే మేజర్ ఇన్సిడెంట్. ఇట్ ఈస్ ఎ హిస్టారిక్ ఇన్సిడెంట్, రైట్. ఇట్ ఈస్ ఎ హిస్టారిక్ మ్యాచ్ విన్. మేజర్, ఇంపార్టెంట్, సిగ్నిఫికెంట్, మాన్యుమెంటల్, ఇవన్నీ హిస్టారిక్ అనే పదానికి సినానిమ్స్.
దెన్ హిస్ట్రియానిక్. దిస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ వర్డ్. అంటే అటెన్షన్ సీకింగ్ బిహేవియర్ని హిస్ట్రియానిక్ అని అంటారు. కొంతమంది కావాలని చెప్పి చేస్తూ ఉంటారనమాట, సో దట్ దే కెన్ గెట్ అటెన్షన్. థియేట్రికల్, డ్రమాటిక్ ఆర్ మెలోడ్రమాటిక్. డ్రమాటిక్ కన్నా ఎక్కువ మెలోడ్రమాటిక్. సో ఇక్కడ మీరు చూసారు కదా, మూడు వర్డ్స్ కూడా ఒకేలా ఉన్నాయి. 3 words ఆర్ బిట్ సిమిలర్, కానీ వాటి మీనింగ్ కంప్లీట్లీ డిఫరెంట్. హిస్టారికల్ అంటే రిలేటెడ్ టు పాస్ట్, హిస్టారిక్ అంటే సంథింగ్ సిగ్నిఫికెంట్, హిస్ట్రియానిక్ అంటే అటెన్షన్ సీకింగ్ బిహేవియర్. ఓకే, సో దీస్ వర్డ్స్ ఎగ్జామ్లో వచ్చాయనంటే మనకి కన్ఫ్యూజ్ చేసే ఛాన్స్ ఉంది. సో వీటి మీనింగ్ తెలియాలి మనకి. సెకండ్ ఈజ్, ఇక్కడ మళ్ళీ మనకి 3 set of words వచ్చాయి అండ్ అగైన్ మీనింగ్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. మూమెంటమ్, మూమెంటరీ, మూమెంటస్. మూమెంటమ్ అంటే ఇంపిటస్ ఆర్ ఇన్సెంటివ్, స్పీడ్ ఆర్ పేస్. ఓకే, మీకు కొద్దిగా ఫిజిక్స్ చదివిన వాళ్ళు ఉన్నారనుకోండి, సో వాళ్ళకి మూమెంటమ్ అంటే ఏంటో తెలుసు. ఇనీషియల్ పుష్ లాగా అనమాట. సో ఇంపిటస్, ఇన్సెంటివ్, స్పీడ్ ఆర్ పేస్. సో స్పీడ్ అనొచ్చు మూమెంటమ్. సో మనకి క్రికెట్లో వస్తుంది సార్, తెలుగు కామెంటరీలో ఎక్కువగా మనం వింటూ ఉంటాం ఇది. సో ఈ వికెట్ తోటి మూమెంటానికి బ్రేక్ పడిందని చెప్పి, సో ద స్పీడ్ తగ్గింది, రైట్, అండ్ కావాల్సిన బ్రేక్ త్రూ ఇచ్చారు, కావాల్సిన మూమెంటం ఇచ్చారు అని చెప్పి. సో గేమ్ స్పీడ్ మారింది అని చెప్పని అర్థం. దెన్ మూమెంటరీ అంటే ఫ్లాష్ ఆర్ బ్రీఫ్ పీరియడ్ ఆఫ్ టైం. ఒక తక్కువ సమయం ఉన్న వాటిల్ని మూమెంటరీ అంటారు అనమాట, మూమెంటరీ ఇన్సిడెంట్స్. సో ఫ్లాష్, బ్రీఫ్, టెంపరరీ ఆర్ ట్రాన్సియంట్, ఇవన్నీ కూడా మూమెంటరీ అనే పదానికి సినానిమ్స్. దెన్ వీ హ్యావ్ మొమెంటస్. మొమెంటస్ అంటే అగైన్ హిస్టారిక్, జస్ట్ లైక్ మనం హిస్టారిక్ డిస్కస్ చేసుకున్నాం కదా, మేజర్, ఇంపార్టెంట్, సిగ్నిఫికెంట్ అండ్ మాన్యుమెంటల్. సో అలాగే మొమెంటస్ కూడా అనమాట. ఓకే, నెక్స్ట్ ద థర్డ్ సెట్ ఈజ్ ఎమినెంట్ అండ్ ఇమినెంట్. చూడండి, రెండు ఆల్మోస్ట్ సిమిలర్ ఉన్నాయి. ఎమినెంట్ అండ్ ఇమినెంట్ రెండు సిమిలర్గా ఉన్నాయి. సో ఎమినెంట్ అంటే ఫేమస్, డిస్టింగ్విష్డ్ ఆర్ ప్రెస్టీజియస్. ఎమినెంట్ పర్సనాలిటీ, సెలబ్రిటీస్ ఉన్నారనుకోండి, లేదా సమ్ నాట్ జస్ట్ రెగ్యులర్ సెలబ్రిటీస్, ఏవైనా ఒక పెద్ద అచీవ్మెంట్ చేసిన వాళ్ళు ఉన్నారనుకోండి. సో దే ఆర్ ఫేమస్, దే ఆర్ డిస్టింగ్విష్డ్ అండ్ దే ఆర్ ప్రెస్టీజియస్, రైట్. సో ఎమినెంట్ పర్సనాలిటీస్ అని అంటాం. ఇమినెంట్ అంటే సంథింగ్ దట్ ఈస్ సర్టెన్ టు హ్యాపెన్. సో ఫర్ షూర్ ఇది జరుగుతుంది, అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్. సో వీటిల్ని ఇమ్మినెంట్ అంటాం. ఇన్ఎవిటబుల్, సంథింగ్ విచ్ కాన్ బి అవాయిడెడ్, రైట్, సంథింగ్ విచ్ కాన్ బి చేంజ్. సో దాన్ని ఇమ్మినెంట్ అంటాం. సో ఎమినెంట్ అంటే ఎమినెంట్ పర్సనాలిటీకి సంబంధించింది ఇది. ఇమ్మినెంట్ అంటే అన్అవాయిడబుల్ ఆర్ ఇన్ఎవిటబుల్ అని అర్థం. ఓకే, సో ఇది ఇవాల్టి కన్ఫ్యూజ్డ్ వర్డ్స్ సెగ్మెంట్. ఇందులో మనం 3 different సెట్స్ చూసాం అండ్ 8 words డిస్కస్ చేసుకున్నాం. సో నౌ లెట్ us మూవ్ టు అవర్ గ్రామర్ పార్ట్. సో గ్రామర్ రూల్స్. సో నిన్న మనం సిన్స్ ఎప్పుడు యూస్ చేయాలి, ఫర్ ఎప్పుడు యూస్ చేయాలో డిస్కస్ చేసుకుందాం. అండ్ ఇవాళ మనం కంపారిటివ్ యాడ్జెక్టివ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో అగైన్ ఈ కంపారిటివ్ యాడ్జెక్టివ్స్ మీద ప్రతి ఎగ్జామ్స్లో, వాట్ ఎవర్ ది ఎగ్జామ్ ఈస్, రైట్, వెదర్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అవ్వనివ్వండి, కోర్ట్స్కి రిలేటెడ్ ఎగ్జామ్ అవ్వనివ్వండి, సో ఏ ఎగ్జామ్లో అయినా ఫర్ షూర్గా ఈ కంపారిటివ్ యాడ్జెక్టివ్స్కి సంబంధించి ఒక క్వశ్చన్ ఉంటుంది. మీకు సింపుల్గా చెప్పాలంటే టు ఎప్పుడు యూస్ చేయాలి, దాన్ ఎప్పుడు యూస్ చేయాలి, అదే కంపారిటివ్ యాడ్జెక్టివ్ అంటే. ఓకే, సో ఇదే మోస్ట్ కన్ఫ్యూజింగ్ థింగ్. మనకి కంపారిటివ్ డిగ్రీ అని చెప్పి యాడ్జెక్టివ్స్లో ఉంటాయి చూసారా. ఫర్ ఎగ్జాంపుల్ టాల్, టాలర్, టాలెస్ట్. ఇందులో పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్. టాల్ ఈజ్ పాజిటివ్, టాలర్ ఈజ్ కంపారిటివ్, టాలెస్ట్ ఈజ్ సూపర్లేటివ్. అయితే ఇందులో కంపారిటివ్ ఏది, టాలర్. కానీ ఇప్పుడు టాలర్ వచ్చినప్పుడు టు యూజ్ చేయాలా, దాన్ యూజ్ చేయాలా? సో టు అనేది ఎప్పుడు యూజ్ చేయాలి, దాన్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలి? సో ఇవాళ నెక్స్ట్ ఒక 5 to 6 minutesలో టు ఎప్పుడు యూజ్ చేయాలి, దాన్ ఎప్పుడు యూజ్ చేయాలి అనే దాని మీద కంప్లీట్ క్లారిటీ ఇచ్చేస్తాను మీకు. సో ఫస్ట్ మనం టు అనే దాని గురించి కొద్దిగా ఎక్కువ డిస్కస్ చేసుకుందాం. సో టు ఎప్పుడు యూజ్ చేయాలో తెలిసింది అనుకోండి, దాన్ ఎప్పుడు యూజ్ చేయాలో తెలిసిపోతుంది. ప్రయర్, జూనియర్, సీనియర్, సుపీరియర్, ఇన్ఫీరియర్, ప్రిఫర్. ఓకే, సో ఇలాంటి పదాలు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా కంపారిటివ్సే, ఇవన్నీ కూడా కంపారిటివ్ యాడ్జెక్టివ్సే. మనం ఏమనుకుంటాం, ఓన్లీ ఈఆర్ అని వచ్చిందంటేనే కంపారిటివ్ యాడ్జెక్టివ్స్ అని అనుకుంటాం. నో, ఈఆర్ అని వచ్చినంత మాత్రం అది కంపారిటివ్ యాడ్జెక్టివ్ అయిపోదు. ఏదైనా ఒక 2 థింగ్స్ని మధ్య మనం కంపారిజన్ చేస్తున్నాము అని అంటే, ఒక వర్డ్ ఒక ఆబ్జెక్ట్ అండ్ ఒక సబ్జెక్ట్ మధ్య, రెండింటి మధ్య కంపారిజన్ చేస్తోంది అని అంటే అప్పుడు దాన్ని మనం కంపారిటివ్ యాడ్జెక్టివ్ అని అంటాం. ఓకే, ఒక క్వాలిటీ, ఆ రెండింటి మధ్య ఒక కంపారిజన్ క్వాలిటీని తీసుకొస్తోంది అని అంటే అప్పుడు కంపారిటివ్ యాడ్జెక్టివ్ అంటాం. సో ప్రయర్, జూనియర్, సీనియర్, సుపీరియర్, ఇన్ఫీరియర్, యాంటీరియర్, పోస్టీరియర్,
కాంట్రరీ. సో ఇలాంటి వాటిలన్నిటికీ కూడా మనం టు యూస్ చేస్తాం ఇన్స్టెడ్ ఆఫ్ దాన్. సో దాన్ యూస్ చేయం, ఈ వర్డ్స్ వచ్చినప్పుడు దాన్ యూస్ చేయకుండా టు యూస్ చేస్తాం. ఓకే, సో నవ్ లెట్ us look an example. హీ ఈజ్ సీనియర్ దాన్ మీ ఇన్ స్కూల్. ఇక్కడ ఏమొచ్చింది, సీనియర్ వచ్చింది, అప్పుడు దాన్ యూస్ చేయొచ్చా? నో. సో వాట్ యూ నీడ్ టు యూస్, యూ నీడ్ టు యూస్ టు. హీ ఈజ్ సీనియర్ టు మీ ఇన్ స్కూల్. హీ సీనియర్ దాన్ మీ అనకూడదు, హీ సీనియర్ టు మీ ఇన్ స్కూల్. సో నెక్స్ట్, షీ ఈజ్ కంపారిటివ్లీ స్మార్టర్ దాన్ హర్ హస్బెండ్. సో ఈ సెకండ్ సెంటెన్స్ పెట్టడానికి రీజన్ దాన్ కూడా ఎప్పుడు యూస్ చేయాలో తెలియాలి మనకి. అండ్ దాన్ యూస్ చేసినప్పుడు సెంటెన్స్ ఎలా ఉండాలో కూడా తెలియాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, షీ ఈజ్ కంపారిటివ్లీ స్మార్టర్ అని అన్నాం, కంపారిటివ్లీ అని అనేస్తున్నాం, స్మార్టర్ అని అనేస్తున్నాం. సో కంపారిజన్ అనే వర్డ్ వచ్చేస్తుంది, స్మార్టర్ అనే కంపారిటివ్ డిగ్రీ కూడా వచ్చేస్తుంది. సో దెన్ వాట్ వీ నీడ్ టు డూ ఈస్, ఈ సెంటెన్స్ని మనం కొద్దిగా న్యూట్రలైజ్ చేయాలన్నమాట. ఓకే, సో రిపిటేషన్ వచ్చింది ఇక్కడ, కంపారిటివ్ స్మార్టర్, 2 words వచ్చేసాయి ఇక్కడ. సో దెన్ వాట్ వీ నీడ్ టు డూ, ఈ కంపారిటివ్లీ అనే దాన్ని మనం తగ్గించకూడదు. సో వీ నీడ్ టు రెడ్యూస్ దిస్. షీ ఈజ్ కంపారిటివ్లీ స్మార్ట్ దాన్ హర్ హస్బెండ్, అలా యూస్ చేయాలి. సో నేను ఇందాక కూడా చెప్పాను, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను, ఈఆర్ వచ్చినంత మాత్రం చేత అది కంపారిటివ్ యాడ్జెక్టివ్ అయిపోదు. ఈఆర్ లేకపోయినంత మాత్రం చేత అది కంపారిటివ్ డిగ్రీ అవ్వకుండా ఉండకూడదు. సో ఇక్కడ స్మార్ట్ అనేది కంపారిటివ్. హౌ? బికాస్ దాని ముందు కంపారిటివ్ అనే వర్డ్ వచ్చింది కాబట్టి. షీ ఈజ్ కంపారిటివ్లీ స్మార్ట్ దాన్ హర్ హస్బెండ్. సో ఇలాంటి దాంట్లో మనం దాన్ యూస్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, సార్ ఇక్కడ ఈఆర్ లేదు కదా, సో టు యూస్ చేయనా? షీ ఈజ్ కంపారిటివ్లీ స్మార్ట్ టు హర్ హస్బెండ్. ఏమైనా సెన్స్ ఉందా అసలు ఆ సెంటెన్స్లో? లేదు కదా. సో దట్స్ వై షీ ఈజ్ కంపారిటివ్లీ స్మార్ట్ దాన్ హర్ హస్బెండ్, నాట్ ఈఆర్. స్మార్టర్ రాదు అక్కడ. నెక్స్ట్ లెట్ us look at the third one. Milk is more preferable to tea. Milk is more preferable to tea. సో ఇందులో ఏంటి, అగైన్ 2 important things. మోర్, ప్రిఫరబుల్. మోర్ అనేది ఆల్రెడీ కంపారిటివ్, ప్రిఫరబుల్ అనేది ఆల్రెడీ కంపారిటివ్, మళ్ళీ మోర్ వచ్చింది ఇక్కడ. సో దట్స్ వై ఇలాంటి రిపిటేషన్స్ లేకుండా చూసుకోవాలి. ఎర్రర్ సెంటెన్స్ అంటే జస్ట్ ఓన్లీ ఆ ఒక్క పదమో టూవో దానిలోనే ఉంటుందని అనుకుంటాం. మన ఎర్రర్ అంతా సెంటెన్స్ అంతా మనం అబ్జర్వ్ చేయడం మానేస్తాం. సో మోర్ ఈజ్ అగైన్ ఏ కంపారిటివ్ వన్, ప్రిఫరబుల్ ఈజ్ ఆల్సో ఏ కంపారిటివ్ వన్. అప్పుడు మనం ఏం చేయాలి, మిల్క్ మోర్ కాకుండా, మోర్ కన్నా ఇంకొకటి ఏముంది, సో వీ హ్యావ్ మచ్. మిల్క్ ఈజ్ మచ్ ప్రిఫరబుల్ టు టీ. రైట్, ఈ సెంటెన్స్ కరెక్టో కాదా కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, కామెంట్ సెక్షన్లో చెప్పండి. మిల్క్ ఈజ్ మచ్ ప్రిఫరబుల్ టు టీ. నేను మోర్ అనే పదం తీసేస్తాను అంటున్నాను, లేదా మోర్ అనేది కంప్లీట్గా తీసేస్తాను, మిల్క్ ఈజ్ ప్రిఫరబుల్ టు టీ అని పెడతా. సో వెదర్ మిల్క్ ఈజ్ మచ్ ప్రిఫరబుల్ టు టీ అనొచ్చా, లేకపోతే మిల్క్ ఈజ్ ప్రిఫరబుల్ టు టీ అనొచ్చా? సో వాట్ ఈజ్ యువర్ ఆన్సర్ ఫర్ దిస్? సో దీనికి ఆన్సర్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, ఈ థర్డ్ దానికి ఆన్సర్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మిల్క్ ఈజ్ ప్రిఫరబుల్ టు టీయా ఆర్ మిల్క్ ఈజ్ మచ్ ప్రిఫరబుల్ ఆర్ మోర్ ప్రిఫరబుల్ టు టీ? సెంటెన్స్ కరెక్టా? సో దీనికి ఆన్సర్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. నౌ లెట్ us look at another one more thing. సో ఈ టు అనే అడ్జెక్టివ్ ఎప్పుడు యూజ్ చేస్తాం అని దేన్ని డిస్క్రైబ్ చేస్తుంది? సో హైరార్కీ లైక్ సీనియర్, జూనియర్, సుపీరియర్. ప్రిఫరెన్సెస్ లైక్ ప్రిఫరబుల్. పొజిషన్స్ లైక్ యాంటీరియర్ ఆర్ పోస్టీరియర్. యాంటీరియర్ అంటే బయట, పోస్టీరియర్ అంటే లోపల, సో అలాగా. అండ్ కంపారిజన్ బై నేచర్స్ లైక్ ఎనలాగస్ ఆర్ కాంట్రరీ. సో ఇలాంటి కంపారిటివ్ యాడ్జెక్టివ్స్ వచ్చినప్పుడు టు అనేదాన్ని యూజ్ చేయాలి. ఓకే, టు అనేదాన్ని యూజ్ చేయాలి. సో హియర్ ఐమ్ హ్యావింగ్ ఫ్యూ మోర్ థింగ్స్. సో దీన్ని బట్టి ఇంకా మీకు కొద్దిగా క్లారిటీ వస్తుంది. రమేష్ ఈజ్ టాలర్ టు హిస్ బ్రదర్. కరెక్టా? నో. టాలర్ అనేది ఇందులో ఉందా, ఈ కంపారిటివ్స్లో ఉందా? మనం డిస్కస్ చేసుకున్న కంపారిటివ్స్లో లేదు కదా. సో అప్పుడు ఏం యూజ్ చేయాలి మనం? వీ షుడెంట్ యూజ్ టు హియర్, వీ షుడ్ యూజ్ దాన్. దాన్ రావాలి అక్కడ. రమేష్ ఈజ్ టాలర్ దాన్ హిస్ బ్రదర్. ఎందుకు? కంపారిటివ్ యాడ్జెక్టివ్స్ లైక్ టాలర్ ఆర్ ఆల్వేస్ ఫాలోడ్ బై దాన్, నాట్ టు. టు యూజ్ చేయం వాటికి, దాన్ యూజ్ చేస్తాం. ఓకే, సో ప్రిఫరబుల్, సుపీరియర్, సీనియర్, సో అలాంటి వాటికి టు యూజ్ చేయొచ్చు. దిస్ చైర్ ఈజ్ మోర్ కంఫర్టబుల్ దాన్ సిట్ ఆన్ ది ఫ్లోర్. దాన్ టు సిట్ ఆన్ ద ఫ్లోర్. సో దీనికి మళ్ళీ ఇంకొకసారి, సో దాన్ సిట్ ఆన్ ద ఫ్లోర్ ఆర్ దాన్ సిట్టింగ్ ఆన్ ద ఫ్లోర్. అగైన్, సో దిస్ ఇస్ సింపుల్ థింగ్ ఇది. సో దిస్ చైర్ ఈజ్ మోర్ కంఫర్టబుల్ దాన్ సిట్టింగ్ ఆన్ ది ఫ్లోర్. సో దిస్ ఈస్ ద వన్. సో ఇక్కడ ఆఫ్టర్ దాన్ యూజ్ ఎ జెరండ్.
సిట్టింగ్ టు మ్యాచ్ ద నౌన్ ఫ్రేజ్. సో నౌన్ ఫ్రేజ్ని మ్యాచ్ చేయడానికి మనం ఏం యూజ్ చేసాం, సిట్టింగ్ యూజ్ చేసాం, రైట్. సో వి చేంజ్డ్ దట్, అక్కడ మనం వర్బ్ని చేంజ్ చేసాం, దట్స్ ఇట్, రైట్. వి డిడ్ంట్ చేంజ్ మచ్ ఆఫ్ ద థింగ్స్. అందుకే చెప్తున్నాను, మన ఎంటైర్ పాయింట్ అంతా కూడా ఎప్పుడు దాని మీద టూ మీద ఉంటుంది ఎర్రర్ సెంటెన్సెస్లో. బట్ నాట్ జస్ట్ దాట్, ఎంటైర్ సెంటెన్స్ని మనం కరెక్ట్గా చూసుకోవాలి. నౌ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ వన్. షీ ఈజ్ మోర్ సీనియర్ దాన్ మీ ఇన్ ది ఆఫీస్. అగైన్ సీనియర్ అనే దానికి ఏం రావాలి, సీనియర్ వచ్చిన తర్వాత మనకి ఎప్పుడు టు రావాలి, నాట్ దాన్. షీ ఈజ్ మోర్ సీనియర్ టు మీ ఇన్ ది ఆఫీస్. ఓకే, certain adjectives like senior, junior, superior, inferior take to, not than. Okay, వాటికి టు రావాలి, they are followed by to, not than. This book is preferable than that one. Okay, this book is preferable than that one. ఏమొస్తుంది, దాన్ రాకూడదు, ప్రిఫరబుల్ వచ్చినప్పుడు టు రావాలి. దిస్ బుక్ ఈజ్ ప్రిఫరబుల్ టు దాట్ వన్. ఎక్స్ప్లెనేషన్, వర్డ్ ప్రిఫరబుల్ ఫర్ షూర్ ఇట్ విల్ బి ఫాలోడ్ బై టు, నాట్ దాన్. ఓకే, ఇందాక మనం స్టార్టింగ్లో డిస్కస్ చేసుకున్నాం. మై కార్ ఈజ్ మోర్ ఫాస్టర్ టు యూవర్స్. అగైన్ ఫాస్టర్ అనే దాన్ని మనం ఇందాక డిస్కస్ చేసుకున్న టూకి ఏవైతే టూ అనే దానికి ఏవైతే కంపారిటివ్ యాడ్జెక్టివ్స్ ఉన్నాయో వాటిలో ఫాస్టర్ అనే పదం ఉందా, లేదు కదా. సో మై కార్ ఈజ్ మోర్ ఫాస్టర్ దాన్ యువర్స్. సో మోర్ ఫాస్టర్ దాన్ యువర్స్. అగైన్ ఇక్కడ ఇంకొక మిస్టేక్ చేసాం. ఏం మిస్టేక్, మోర్ ఫాస్టర్. సి ఫాస్టర్ ఈజ్ ఎ కంపారిటివ్, మళ్ళీ మోర్ ఎందుకు వస్తుంది, మోర్ రాకూడదు కదా. మై కార్ ఈజ్ ఫాస్టర్ దాన్ యువర్స్. సో ఈఆర్ వచ్చినప్పుడు మోర్ రావాల్సిన అవసరం లేదు. యూ కెన్ కంప్లీట్లీ రిమూవ్ దిస్. వీ కెన్ కంప్లీట్లీ రిమూవ్ దిస్. ఈఆర్ అనే కాదు, జనరల్గా కంపారిటివ్స్ వచ్చినప్పుడు మోర్ రావక్కర్లేదు. సో దీన్ని బట్టి ఇందాక నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ మీకు వచ్చేసే ఉంటుంది కదా. సో ఆ సెంటెన్స్ ఏంటి, అసలు దీని కరెక్ట్ సెంటెన్స్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. మిల్క్ ఈజ్ మోర్ ప్రిఫరబుల్ టు టీ. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ఫర్ షూర్గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ ఇఫ్ యూ హ్యావెంట్ యెట్. సో సైనింగ్ ఆఫ్ యువర్ మోడర్న్ టీచర్.